హాయ్ అండి, వెల్కమ్ టు చెన్నీస్ కిచెన్. ఈరోజు ఉగాది పండుగ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను ఉగాది పచ్చడి చేస్తున్నానండి. ముందుగా కావాల్సింది ఏంటంటే యాపూత. ఇలా పువ్వు అంతా తెచ్చుకుని యాప చెట్టుది ఇలా దూసి జల్లించి బాగా నీట్గా చేసి పెట్టుకోవాలి. ఇది మా చెట్టుదండి యాపూత. ఇది కొబ్బరి తురుము, ఇది మామిడి తురుము, కొద్దిగా పచ్చిమిర్చి, బెల్లము, కొంచెం గ్రేప్స్, సపోటా, బనానా, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా చింతపండు రసము. ఇప్పుడు కలుపుకుందామండి. కొబ్బరి తురుము వేసుకుందాము. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేమైతే ఇలా చేస్తామండి. కొంచెం గట్టిగానే చేస్తాము. యాపూత పచ్చడి చాలా బాగుంటుంది. ఇది మామిడి తురుము. ఇప్పుడు యాపూత వేసేసుకున్నాము. చాలామందికి యాపూత దొరకదండి, మాకైతే ఎక్కువగా దొరుకుతుంది. కొద్దిగా గ్రేప్స్ ఇలా కట్ చేసి వేసుకున్నాను నేను. కొంచెం అరటిపళ్ళు, కొద్దిగా సపోటా, కొంచెం జీడిపప్పు, కిస్మిస్, చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా పోసుకుందాం కొద్దిగా కావాల్సినంత. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందామండి. ఇది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నానండి. ఇది కారంకి నేను పచ్చిమిర్చి వాడుతున్నాను. మేము ఇదే వేసుకుంటాము. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకున్నామండి. అన్ని షడ్రుచులు బాగున్నదండి టేస్ట్. ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ ఉగాది పండుగ మాకు, మీ ఫ్యామిలీలో అందరికీ, మీ కుటుంబ సభ్యులకి మంచి జరగాలని కోరుకుందాము. నా పచ్చడి మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.